బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే అండి. 50 దాకా డ్రోన్స్, పెద్ద పెద్ద మిజైల్స్, అందులో F-16 కూడా ఉంది. ఇన్ని ప్రయోగించినా కనీసం భారత్ భూభాగం కాదు కదా, భారత్కి దగ్గర కూడా రాలేకపోయింది. ఇదన్నీ ఎవరు చేయగలిగారు? బాగా వినిపిస్తున్న పేరు S-400. అసలు S-400 అంటే ఏంటి? మనం అడిగి తెలుసుకుందాం. పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. అంటే సినిమాల్లో, మన పాతకాల సినిమాల్లో చూసామన్నమాట. అక్కడి నుంచి గాల్లో ఒక బాణం వేస్తే ఆ బాణాన్ని భూభాగం తాకకుండా ఇక్కడి నుంచి మధ్యలోనే లేపేయడం. అదే ఇక్కడ జరిగింది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. గాల్లో ఉండగా గాల్లోనే షూట్ చేసి పడేసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎవరు చేశారు? S-400 అంటే ఏంటి? ఇది అత్యంత ప్రభావవంతమైంది యుద్ధ క్షేత్రంలో. మీరన్నట్టు దాదాపు 50 డ్రోన్లు ప్రయోగించారు మనం లేపేద్దామని చెప్పేసి. మన ఎన్ని ఆ భూభాగంలో రాకముందే వాళ్ళని లేపేసేయచ్చు. దీనికి కారణం ఏంటంటే పాక్ క్షిపణులపై ఇది సుదర్శన చక్రలాగా మనకు ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు S-400 ఈ టైప్ ఆఫ్ మన దగ్గర 4 రకాలుగా క్షిపణులు ఉన్నాయి. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో మనం తీసుకున్నాం. అది రేడియంట్ అంటే ఏంటంటే 120 రేడియన్స్లో మిసైల్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, పూర్తిగా బ్లాస్ట్ చేసేసింది. 120 రేడియస్లో. తర్వాత 400 కిలోమీటర్ల రేడియస్లో కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ 40 నుంచి 120 నుంచి 250 నుంచి 400 4 రకాల క్షిపణులు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు అసలు ఆ టెక్నాలజీ వీళ్ళు కూడా ఓకే అందదు. దీంతో మీరు అన్నట్టు ఆకాశంలో మనమే దాడి చేద్దాం అనుకున్న సమయంలోనే 50 వాళ్ళ క్షిపణులు మొత్తం పేల్చేసామంటే ఎక్కడ కూడా మనకు ప్రాణానికి జరగలేదంటే, వాళ్ళ లక్ష్యాలు నెరవేరలేదంటే మనం ఎంత పవర్ఫుల్లో మనం చూసుకోవాలా. ఇది చాలా సిస్టమేటిక్గా ఎవరికి అంటే భారతదేశం అంటే ఏమనుకున్నారంటే దెబ్బ కొడతా ఉంటే కొట్టించుకుంటారు అనుకుంటారు. ఎంతవరకు ఇప్పుడు ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఈ క్షిపణులపై పాక్ క్షిపణులపై పైనుంచి పైన కొట్టేశారు, అంటే నిర్వీర్యం చేశారు. అంటే వీళ్ళ ఎక్కడ కూడా వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ కాలా. మీరన్నట్టు ఎక్కడ ఒకవైపు చైనా ఎంత సామాగ్రి ఇద్దాం అనుకున్నా, ఇరాన్ ఇస్తాను, టర్కీ ఇస్తాను, S-400 అనేది తీవ్రంగా దీనికి పనిచేసింది. ఇది నిన్నటిదాకా ఎవరికి తెలియదు. కానీ దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ కదా సార్. మనం ఆల్రెడీ మనం రెడీగానే ఉన్నాం. ఒక వారం ముందే దీన్ని ట్రయల్ చేసుకున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. మాక్ డ్రిల్ అంటే 7వ తారీఖు తర్వాత మనకు ఉంటుంది. 10వ తారీఖు 11 దాడులు చేస్తారనుకున్నారు. ఇది ఏ రోజు? మోదీ లాంటి మేధావి మనం డ్రిల్స్ రెడీగా ఉందాం వారస్తే అని మనకి చెప్తూనే అక్కడికి వెళ్ళి కార్యక్రమం స్టార్ట్ చేసేసారు అనమాట. అవునండి. ఇప్పుడు ఇది బాలిస్టిక్ క్షిపణుల్ని, క్రూయిజ్ క్షిపణులు కూడా నెలకొల్చింది. అంటే ఇక్కడ గురి అనేది తప్పదనమాట. రష్యానికి చెందిన ఇది. రష్యాతో మనకి ఎంత అనుబంధం ఉన్నది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏదో తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చైనా క్షిపణులు పెట్టుకొని అడ్డం పెట్టుకున్నారు. అది కూడా పనిచేయాలి మన దెబ్బకి. అంటే టెక్నాలజీ అంటే అత్యంత ప్రమాదమైన ఏ క్షిపణులు తీసుకొచ్చినా దారిలోనే లేపేసే ఆ సామర్థ్యం మన దగ్గర ఉన్నది. కాబట్టి దాని స్ట్రైక్ రేట్ కూడా 0.8 to 0.9 సార్. అంటే మనం నార్మల్ గా చెప్పాలి అంటే 90% యాక్యురసీ, 90% తునాతునకలు చేసే యాక్యురసీ S-400 ఉందండి. ఇప్పుడు 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలని ఛేదించిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అదొకటి సులభంగా దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు. అంత టెక్నాలజీ మనం అందిపుచ్చుకున్నాం అనమాట. అది ఇక్కడ స్వయంగా మేక్ ఇన్ ఇండియా అని ఇక్కడ కూడా తయారు చేసే సామర్థ్యాన్ని భారతదేశం ఉన్నది. భారతదేశం ఏంటంటే సైనిక సంపదని చాలా తక్కువ అంచనా వేశారు. మీరు అవతల వాళ్ళు ఏముంది భారతదేశం అనుకుంటున్నారు. పక్కనున్న చైనా కౌంపులు అరుణాచల సొంతం ఆక్రమించుకుంది, POK ఆక్రమించుకుంది పాకిస్తాన్. ఎప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భారతదేశం ఏముందని అనుకున్నారు. ఇప్పుడు 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందింది. సైనిక వ్యవస్థలో మేము ఎవరికి తీసుకోని విధంగా ప్రపంచానికి తెలియజేస్తాం. ఇంతకంటే ఏం కావాలి? కాబట్టి రష్యానికి చెందిన ఈ యొక్క S-400 అనేది ఈ యొక్క యుద్ధంలో సింధూర్లో చాలా కీలకంగా పాత్ర పోషించిందని మనం చెప్పుకోవాలి. మనందరూ సోల్జర్స్కి ధీటు సోల్జర్ అనమాట. అంతే కదండి. అంటే తర్వాత 96E 40 కిలోమీటర్లు ఇందులో విమానాలు కావచ్చు, ఇటువంటి ప్రమాదకరమైన వచ్చినా కానీ లేపేసే సామర్థ్యం దీనికి ఉన్నది. ఎక్కడ కూడా ఇది మీరు అన్నట్టు యాక్యురేట్. దీనికి సక్సెస్ రేట్ 90% నుంచి 99% వరకు ఉంది. కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు భారతదేశంలో అమ్ముల పొదిలో ఉన్న మనం ఏమనుకున్నాం బ్రహ్మోస్ క్షిపణి, తర్వాత INS విక్రాంత్, లేకపోతే అణుపరీక్షలు, ఇట్లా రకరకాల పృథ్వీ ఇవన్నీ అనుకున్నాం. వీళ్ళకి తెలియదు రష్యన్కి S-400 ఉందని, అవతల క్షిపణిలో కూడా పైనుంచి పైన పంపిస్తుంది అనేది ఇప్పుడు వరకు తెలియలా. ఆపరేషన్ మన వ్యూహాలు ఎవరికి అర్థం కావు. భారతదేశం అంటే మోదీ గారు చెప్పింది
మేము కొట్టే దెబ్బ ఎవరు ఊహకు అందని విధంగా ఉంటుంది అన్నాడు. అదేవిధంగా అజిత్ కుమార్ దోవల్ అదే చెప్పాడు, మీ మాటలు ఆపేసి చెప్పండి, మా జోలికి వస్తే మాత్రం మేము మీ జోలికి రాము, మా జోలికి వస్తాం మీరు ఉండరని చెప్పన్నాడు. అదేవిధంగా జయశంకర్ గారు ఐక్యరాజ్య సమితిలో కూడా మీరు స్పీచెస్ ఆపి ఈ శాంతియుత వచనాలు ఆపేసి మాకేమైనా సహకరించండి, లేకపోతే కాము ఉండండి అని చెప్పారు. కాబట్టి అక్కడ కూడా భద్రతా మండలి ఉంది, వీటో అధికారం 5 దేశాలకు ఉంటే 10 దేశాలకి శాశ్వత సభ్యులు, 5 దేశాలు ఉంటే 10 సభ్యులు తాత్కాలిక సభ్యులు ఉన్నారు 10 దేశాలు. దాంట్లో కూడా 90% సపోర్ట్ భారతదేశంకి ఉంది. ఎందుకంటే మనం లక్ష్యాలు కరెక్ట్గా పెట్టుకుంటాం మేడం, ఎప్పుడు కూడా మనం ముందు దాడి చేయం. మనకి మిత్రత్వం ఫస్ట్, మిత్రత్వం స్నేహధర్మం ఆ రోజు నుంచి మనకు వచ్చింది, రామాయణం మహాభారతం నుంచి మన దగ్గర వచ్చినది. అదే ఫాలో అవుతున్నాం. స్వాతంత్ర సమరయుద్ధంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలని ఫాలో అయ్యాం. శాంతియుత దేశం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి పీస్ కమిటీలు మనం పంపించాం. శ్రీలంకలో జరిగినప్పుడు కానీ, కాబూల్లో కావచ్చు, కందహార్లో కావచ్చు, వాళ్ళకి ఎక్కడన్నా ఉగ్రవాదులు ముస్లిం దేశాలైనా కానీ అక్కడ కనుక దాడులు జరిగితే, ఇక్కడ తీవ్రమైన ఎర్త్ కేక్స్ జరిగితే కనుక మనమే వాళ్ళకి సంబంధించి డాక్టర్లు పంపించాం, వాళ్ళకి ఆహారపు ధాన్యాలు పంపించాం. అంత స్నేహస్తం అందించేది. మన దేశం జోలికి వస్తే ఏమనుకుంటున్నారండి? అట్లా అనుకున్నారు సార్ వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు సహాయం అందించే టైపే కానీ, శాంతియుతంగా ఉండే టైపే కానీ తిరుగుబాటు చేసే టైప్ కాదు అనుకున్నారు. ఇక్కడ భగత్ సింగ్ వారసులు ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనమాట. సార్ అలాగే F-16ని వాళ్ళకి ఇచ్చింది, పాకిస్తాన్కి ఇచ్చింది అమెరికా దాన్ని ఈ యుద్ధంలో, భారత్ మీద యుద్ధంలో యూజ్ చేయకూడదని ఆంక్షలు కూడా పెట్టింది. వాళ్ళు యూజ్ చేశారు, దాన్ని భారత్ అయితే తునాతునకలు చేసి పక్కన పడేసింది. అది ఇవాళ పొద్దునే జరిగింది. కానీ వాళ్ళ మాటని దాటి ఇది ఉపయోగించడం వల్ల వాళ్ళకి డైరెక్ట్ ఎనిమీస్ అయినట్టయినా సార్ పాకిస్తాన్ అమెరికాకి. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆల్రెడీ మాట్లాడారు, అజిత్ కుమార్ దోవల్ రిపోర్ట్ ఇచ్చారు, జయశంకర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ముందు వాళ్ళే కౌంపు చర్యలు పాల్పడ్డారని శాంతియుతంగా ఉండమని ట్రంప్ చెప్పినా ఎందుకు జరిగిందని చెప్పగలిగారు. తర్వాత అదే సమయంలో ట్రంప్ గారు ఆదేశించారు లాహోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే సాక్షాత్ ఆ దేశ ప్రధానికే దేశం ఎక్కడున్నాడో లేని పారిపోయే పరిస్థితి ఉంది, అక్కడే జరిగింది. కాబట్టి అక్కడ లాహోర్లో ఉన్న అమెరికన్స్ కూడా తిరిగి రమ్మన్నారు. అంటే భారతదేశం ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే ఉగ్రవాదాలు లేపేయడానికి ఎవరైనా ఒకటే. అమెరికాకు కూడా ఏందనేది తెలిసింది కదా, ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి తెలిసినప్పుడు అమెరికాలో ఉన్న పౌరులకి రక్షణ లేదు, అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఎంబసీ అధికారులు కూడా తిరిగి రమ్మన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండబోతుంది. ఎందుకంటే అమెరికా చెప్పినా కానీ పాకిస్తాన్ వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు పూర్తిగా పక్కన పట్టేసేస్తారు, పూర్తిగా భారతదేశానికి సంఘీభావం. మరి చైనా సపోర్ట్గా ఉన్న వాడితేనే భారతదేశం తునతరకులు చేస్తుందంటే ఇంకా అంటే శత్రు దుర్భేద్యమైన మన టెక్నాలజీ మనకు ఉంది మేడం, ఆయుధ సంపత్తి విశేషంగా ఉంది. మనం హైదరాబాద్ సరౌండింగ్ చూసుకుంటే మీకు సుచిత్ర చూసుకోవచ్చు, ఈషిమారెడ్డిపల్లి చూసుకోవచ్చు, డిఫెన్స్ ఏరియాస్ ఇటు చూసి మైదీపట్నం చూసుకోవచ్చు, తారామతి భారత్ చూసుకోవచ్చు. ఆ రోజున అంబేద్కర్ గారు చాలా యువాత్మకంగా ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అవుతుంది, ఎందుకంటే డిఫెన్స్ మెకానిజం అంతా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఒకవేళ ఢిల్లీకి ఏదైనా జరిగితే, వాతావరణం ఏదైనా ఇబ్బంది పడితే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ ఉంది, నెక్స్ట్ ఆల్టర్నేట్గా సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంచుకోవచ్చు అనేది ఆ రోజే రాజ్యాంగం రచించినప్పుడే సెట్ చేశారు. కాబట్టి మన హైదరాబాద్ సరౌండింగ్ చుట్టూ కూడా చాలా పవర్ఫుల్ ఆర్మీ మనకు ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా భారతదేశం భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి దేశీయంగా తయారు క్షిపణులు కావచ్చు, S-400 కావచ్చు, మిగ్గులు కావచ్చు, అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి తీస్తా ఉంటే ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు కూడా ఓహో కందట్లేదు అనమాట. అటు అమెరికా ఆంక్షల్ని కూడా పక్కన పెట్టి ముందుకొచ్చింది, కానీ ఏమైంది, జస్ట్ బూడిద అయిపోయింది అనమాట F-16. ఇలాంటివే చేస్తూ ఉంది పాకిస్తాను. మేము ఎవరిని ఎలాంటి ఉగ్రవాదుల్ని మేము సపోర్ట్ చేయట్లేదు అంటూనే మిసైల్ని మన మీద ఉపయోగించింది. సో ఇలాంటివి ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి. చూస్తూ ఉండండి సుమన్ టీవీ.